హాయ్ ఫ్రెండ్స్, అసలు ఎప్పుడో ఈ రాగి జావ ఎలా చేసుకుంటానో సింపుల్గా నేను ఎప్పుడో వీడియో పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇవాళ అయితే కుదిరింది. రోజు కూడా మార్నింగ్ ఇలా రాగి జావ చేసుకొని తాగితే మనకి బోన్స్ కూడా చాలా బాగుంటుందట, స్ట్రాంగ్గా ఉంటాయట, హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో ఇలా వీడియోలో చూపిస్తాను. ఇలాగా ఒక 2 స్పూన్లాగా రాగి జావ అయితే తీసుకున్నాను అనమాట. అదే పిండి. ఆ పిండి ఏంటంటే అందులో కొంచెం సాల్టు, హాట్ వాటర్ కాదు మామూలు వాటర్ ఒక గ్లాస్ వేసి చేతితో అయితే కలిపేసాను. తర్వాత ఆ గిన్నె ఇలా స్టవ్ మీద అయితే పెట్టాను. ఇలాగ పెట్టి దీన్ని ఇలాగ కలుపుకున్నాను. నేనైతే ఇలాగే చేస్తాను. గడ్డలైతే మటుకు కట్టట్లేదు. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసాను. చూడండి, మరీ చిక్కగా కాక పలచనగా కాకుండా ఇలాగా చేసుకోవాలి. మనం టీ తాగినట్లుగా ఉంటే చాలు, మరీ అంత పలచనవద్దు. ఇలాగా పెరుగు అయితే ఇలాగ ఒక డబ్బా తీసుకున్నాను. మీకు నచ్చితే ఫుల్గా వేసుకొని లేకపోతే హాఫ్ వేసుకోండి. నేనైతే ఫుల్ వేసాను. అయితే ఇది చల్లారాక ఈ పెరుగు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అందులోని నిమ్మకాయ హాఫ్ ముక్క కూడా పిండుకోవాలి. నేను పిండాను, కాకపోతే ఇలా వీడియోలో కనిపించలేదు. ఇలాగా ఇది చల్లారాక దీన్ని మనం శుభ్రంగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇది గ్లాసులోకి వేసుకొని తాగేయడమే. మన బోన్స్కే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా మంచిది. అయితే ఇది ఏంటంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. 2-3 రోజులు తాగి చూడండి, పడితే తాగొచ్చు, లేకపోతే మానేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అవునండి, మరొక సంగతి, ఇప్పుడు ఇందులోని పెరుగు, నిమ్మకాయే కాదు తెల్లపిండి కూడా వేసుకోవచ్చు. తెల్లపిండి వడియాలు ఉంటాయి కదా, ఇందులోనే అది పిండుకొని వేసుకోవాలి. మేమైతే అలాగే చేసుకుంటాం. తెల్లపిండి అయితే ఇప్పుడు వడియాలు అయిపోయాయి, అందుకే మీకు చూపించట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది.